అంటే ఇమాన్యుయల్ గారిది మీది బాండింగ్ చూసుకుంటే, అంటే బాండింగ్ అని మీరు అనుకోకపోయినా అది బెస్ట్ బాండింగ్‌తోనే బయటకొచ్చారు. బట్ అలాంటి బాండింగ్‌లు చాలా ఉన్నా, బర్నీ గారి బాండింగ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ పడిందన్నారు. సో అది ఏం చెప్తారు? బాండింగ్‌ల గురించి కంప్లీట్ సీజన్ 9 అని చెప్పి. నేను చాలా లక్కీ అండి. నాకు ఇమాన్యుయల్ లాంటి ఒక అబ్బాయి దొరికాడనేసి. నిజంగా ఆ హౌస్‌లో తన మనసు చాలా మంచిది. గేమ్‌లో టాస్క్ పెట్టినప్పుడు మాకు డిఫరెన్సెస్ ఒస్తాయి. అదే కదా ఆట అంటే. గానీ అట్లాంటి ఒక వ్యక్తి వచ్చేసి నేను నిజంగా ఫోర్త్ వీక్‌కి నేను అయిపోయాను అని అనుకున్నా. ఎందుకంటే నాకు అలారిక్ నా అబ్బాయి వచ్చేసి నా అమ్మాయి గురించి నాకు టెన్షన్ లేదు. ఎందుకంటే షీ వాస్ 5½ మంత్స్. ఇప్పుడు తను 9 మంత్స్ ఉంది. సో, తనకు తెలీదు నేను పోయాననేసి. నా మరదలు తనకి చాలా చూసుకుంటారు. కానీ నా అబ్బాయి వచ్చేసి తనకు ఆల్రెడీ తెలుసు మమ్మీ అనేది ఇది నా మమ్మీ. నేను మమ్మీ లేకుండా ఉండను. మమ్మీ కూడా తను లేకుండా ఉండదు. నాకు నా అబ్బాయి ఇక్కడే పెట్టుకుంటాను నా నడుము దగ్గర తన్ని. సో, నాకు తను లేకుండేసరికి నా వల్ల కావట్లేదు ఇంకా దేవుడా! ఇంకా ఇక్కడ 11 వీక్స్ ఎట్లా బ్రతకాలనేసి నేను ఏడుస్తూ కూర్చున్నాను. టాస్క్‌లు చేస్తున్నాను. లేస్తే డాన్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత ఉంది. మేము నేషనల్ టెలివిజన్‌లో ఉన్నాము. నేషనల్ టెలివిజన్‌లో ప్రతి ఒక్క లేడీస్ చూస్తే ఇట్లుండాలిరా అనేసి అనుకోవాలి. ఇట్లా ఏడుస్తూ ఉండాలయ్యా! ఇది అసలు ఎనర్జీనే లేదనేసి నా గురించి ఆలోచించకూడదు. ఆ టైంలో వచ్చేసి నాకు ఒక ఎమోషనల్‌గా నా వైపు నించుకునే వ్యక్తి వచ్చేసి ఇమాన్యుయల్.